ఇక కబ్జా ఎక్కడికి వెళ్ళి జరిగింది? నిషేధిత జాబితాలో పెట్టకుండా ఆయన తీసుకుంటే కబ్జా జరిగినట్టు. ఈ దోపిడీదారులది దొంగలది గుంజుకొని నిషేధిత జాబితాకు రావడానికి తేవడానికి నువ్వన్న 1 కోటి ఎకరాలు కాకుండా కొన్ని ఎకరాలు మాత్రం పెట్టిన మాట వాస్తవం. పెట్టాలి కూడా. రైతుల దగ్గర గుంజుకున్న భూములను, పేదోని దగ్గర గుంజుకున్న భూములను మీ పేర్ల మీద చేపించుకుంటే మా ముఖ్యమంత్రి వచ్చి నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని వీళ్ళు లాక్కొని తింటున్నారని ఆయన దృష్టికి వస్తే తప్పకుండా పెడతాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆయన తీసుకుంటాడు. నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారంగా ఆయన ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని హక్కులు ఉన్నాయి. మీలాగా ఫామ్ హౌస్లో వండుకొనో, మీలాగా బాత్రూంలలో వండుకొనో, మీలాగా దోపిడీ చేసో మాట్లాడే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాడు. ఏదున్నా నిర్మోహమాటంగా, కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళని తిడుతుంటే నీ కార్యకర్తలకు నచ్చదేమో, కానీ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. మీరు అది కూడా అర్థం చేసుకోండి. నీకు చెప్పే మాటలు నీ ఒక్కనికే రావు. నీ పక్కకుండే చెంచాగాళ్ళు ఒకటి చెప్తుంటారు, నువ్వొక్కటి చెప్తుంటావు. నీ చెంచాగాళ్ళను నిన్ను రేపొచ్చే ఎన్నికల్లో చెంపదెబ్బలు కొట్టి అసలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేటువంటి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీలే లేకుండా చేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. మాకు కాదు, 50 సంవత్సరాలంట ఆయన రానియాడంట. అరే, ఈ రానిచ్చేది మమ్ముల కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రతో మేము వస్తాం. మీకేముందరా? దోపిడీ చరిత్ర ఉంది, దొంగతనాల చరిత్ర ఉంది, భూ కబ్జాల చరిత్ర ఉంది. మేము చూపిస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపియండి వచ్చి. అది చేత కాదు. దొంగల్లాగా మాట్లాడేది ఒక్కటి మాత్రం మైకుల ముంగట రోజు మా ఎంపీ గారు ఇప్పుడు చెప్పిండు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చెప్తారని. నిజమే అది. అది అబద్ధాలను 100 అబద్ధాలను చెప్తా ఉంటే మాకు ఏదన్నా అవుతుందేమో అనుకుంటారు. కానీ మీరు 100 కాదు, మీరు 1000 చెప్పినా మీ మాట ఎవ్వడు నమ్మడు. మీ మాటకు విలువలేదు. మీ మాటలు అన్నీ నీటి మూటలని 10 ఏళ్ల పాలనలో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా